ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు వైకుంఠ చతుర్దశి చాలా మంచి రోజు అని నేను ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను. వైకుంఠ చతుర్దశి రోజు శివుడిని విష్ణువుని పూజించాలి. అందుకనే నేను శివకేశవులు ఇద్దరిని పూజిస్తున్నాను. అట్లనే విష్ణువుడికేమో తులసి మాల వేస్తాను. శివునికేమో బిల్వపత్రం వేస్తున్నాను. చూడండి, ఇది ఈరోజు నా పూజ, వైకుంఠ చతుర్దశి పూజ. గణపతే నమం గం గణపతే నమం గం గణపతే నమ శుభ్ర గణపతిని పూజ చేశాను. అదేవిధంగా చిలుకూరుకి వెళ్ళినప్పుడు నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చుకున్నాను. అదేవిధంగా ఇది మా గురువు గారు ఇచ్చారు లింగానికి. ఇది తులసి చెట్టు వెండిది, ఇది ఉసిరిక చెట్టు. ఈరోజు ఏంటంటే వైకుంఠ చతుర్దశి కాబట్టి శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తే చాలా మంచిది. అందుకని నేను ఇది చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పండుకొని తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శివుడు మేల్కొన్న తర్వాత ఇతను ఏంటంటే శివుడిని పూజిస్తానని చెప్పి కాశీలోనున్న మణికర్ణ అక్కడికి వెళ్తాడన్నట్టు. నమస్వాయ నమస్వాయ నమస్వాయ. ఈ తామర గింజలతో నేను ఇక్కడ పూజ చేస్తాను. కానీ శివుడు ఏం చేస్తాడంటే తామర పువ్వులు 1000 సహస్ర పూజ చేస్తానని తీసుకెళ్ళినప్పుడు చేసినప్పుడు 999 ఉంటుంది. ఇంకొకటి పువ్వు తక్కువ పడ్డప్పుడు అతను ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి తన కన్నును తీసి శివునికి పెడతాడన్నట్టు. అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చి ఆ రోజునే సుదర్శన చక్రం అతనికి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున మనకు శివకేశవులను పూజిస్తే చాలా మంచిది అంటారు. అదేవిధంగా ఇది విష్ణుమూర్తి దగ్గర పెట్టిన బిల్వపత్రం, ఇది శివుని దగ్గర పెట్టింది. ఇప్పుడు నేను విష్ణుకు దండ తులసి మాలను వేశాను అన్నట్టు. అంటే విష్ణు దగ్గర పెట్టిన బిల్వపత్రము శివునికి పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడు అది అక్కడ లింగం దగ్గర పెట్టింది, అది శివునికి. నేను ఈరోజు తులసి మాలను అది పూజ చేశాను. అందుకే ఒకరికొకరు పూజించుకుంటారు కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు అన్నట్టు, వైకుంఠ చతుర్దశి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఇది చిలుకూరు వెళ్ళినప్పుడు నాకు చిలుకూరులో ఒక స్వామి తీసుకొచ్చి ఇచ్చాడు అన్నట్టు. ఇది చాలా బాగుంటుందండి. మీరు చిలుకూరు వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చుకోండి. ఇది ఇద్దరు పువ్వు గురించి ఉంటుంది, శివకేశవుల గురించి ఈ బుక్లో ఉంటుంది అన్నట్టు. ఈ బుక్ చాలా మంచిగా ఉంది. మీరు వీలైతే తెచ్చుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. నాకు ఇక్కడ యుఎస్లో తామర పువ్వులు దొరికాయి కాబట్టి నేను తామర గింజలతో ఇట్లా చేస్తున్నాను. అదేవిధంగా పువ్వులు కూడా నాకు కష్టం కాబట్టి నేను వెండి పూలతో చేస్తున్నాను. అంటే ఏంటంటే ఇది ఈ తామర పువ్వులుగా భావించి విష్ణు దగ్గర పెట్టినాను. ఇదే విధంగా ఈ పువ్వులనేమో శివుని దగ్గర పెట్టినాక ఆ తర్వాత ఈ రెండింటిని ఇట్లా మార్చేసి ఇక్కడ ఈ విధంగా వాళ్ళకు పూజిస్తానండి. దీనినేమో శివునికి పూజిస్తాను. తామర గింజలతోనేమో పువ్వులతోనేమో విష్ణుని పూజిస్తా, తామర గింజలతోనే శివుణ్ణి పూజిస్తా. ఈ విధంగా అష్టోత్తరాలు పూజ చేస్తాను. ఈరోజు గణపతినేమో గరికతో పూజించినాను. అదేవిధంగానేమో విష్ణునేమో పుష్పాలతో చేసినాను. దీన్నేమో బిల్వపత్రాలతో తామర గింజలతో శివుని పూజించినాను. అదేవిధంగా చెలుకూర్తి నుంచి తెచ్చుకున్న పారాయణ హరిహరి శివ పారాయణము చేశాను. అదేవిధంగా కార్తీక పురాణం చదివాను. ఈరోజు తులసి మాల కూడా వెంకటేశ్వర స్వామికి వేశాను. అరుణాచలేశ్వరాయ నమ. ఇక్కడ తులసి చెట్టు ఉంది, లింగం ఉంది, ఇక్కడ రుద్రాక్ష చెట్టు, ఇక్కడ ఉసిరిక చెట్టు. ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నాను. ఫస్ట్ 5 ఉసిరికాయల మీద దీపం వెలిగిస్తున్నాను. చూడండి అందరు, ఉసిరికాయల మీద 5 తులసి ముందు దాత్రి ముందు వెలిగిస్తున్నాను. హరిద్ర సమర్పయామి, ఒక తిలకం సమర్పయామి, అక్షంత సమర్పయామి, పుష్పం సమర్పయామి.
పుష్ప సమర్పయ ఇది 5 ఉసిరికాయల మీద వెలిగించాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీనేమో 108 మోహినికి అని వెలిగిస్తున్నాను. ఇక్కడ మోహినికి ఇది 108 మోహినికి. మోహిని వత్తులు 108 వెలిగించాను. పుష్పం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీనేమో ఇక్కడ 365 వత్తులు వెలిగిస్తున్నాను. ఇలా వైకుంఠ చతుర్దశి విష్ణుకు శివునికి చాలా మంచి రోజు కాబట్టి ఈ విధంగా వెలిగిస్తున్నాను. అక్షంతలు సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపం. ధూపం చూపిస్తున్నాను. ఉసిరికాయ చెట్టుకు, తులసి చెట్టుకు ధూపం. ధూపం, దీపం, నైవేద్యం. ఇది ప్రాణాయాపాన దాన ఉదాన సమాజ మధ్య మధ్య కార్యం సమర్పయామి. హస్తపక్షపాసుత ఆచమనసు తాంబూలం ప్రతి కర్పూర నీరాజనం వెలిగిస్తున్నాను. కర్పూరం సకల దేవత కర్పూర నీరాజనం సమర్పయామి. తులసి దేవత ఉసిరిక చెట్టుకు వేలపత్రం అదేవిధంగా ఈరోజు గంగలో కూడా వైకుంఠ చతుర్దశి కాబట్టి నదిలో కూడా తులసి పుష్పం సమర్పణ. ఇది పూజ అండి. ఇది గంగలో నదిలో వదిలినట్టు చూపిస్తున్నాను. అంటే పూజ సమాప్తం. అరుణాచల శివాయ, అరుణాచల శివాయ. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నప్పుడు అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి. చంద్రుడికి ఎదురుగా దీపం వెలిగించాను. ఇక్కడ ఇంటి ముందు వెలిగించాను. ఇది చూడండి అందరూ. ఈరోజు నేను అది అయిపోయింది. చంద్రుడికి ఎదురుగా 108 365 వత్తులు వెలిగించినాను. అదేవిధంగా నదిలో దీపం వదలాలంటారు కాబట్టి నదిలో కూడా వదిలేనాను. అదేవిధంగా అక్కడ నక్షత్రం కనిపిస్తున్నది చూడండి. నక్షత్రాలను చూసి కూడా దీపం వెలిగించాలంటారు కదా. ఆ విధంగా నక్షత్రం అక్కడ. ఇటు చంద్రుడు చూడండి ఇక్కడ అందరు. ఇది ఆకాశ దీపం అని ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా పెడతానన్నారు. కాకపోతే అక్కడ పైన మొలక పెట్టి ఇట్లా చేయాలా కానీ నేను ఇక నాకు అందుబాటులో లేదని ఇట్లా పెట్టాను. అదేవిధంగా ఇక్కడ రోజు ఇంటి ముందు కూడా 2 దీపాలు రోజు సాయంత్రం దీపం వెలిగిస్తాను. ఇది ఈరోజు దీపాలు. ఓకే, జై శ్రీమన్నారాయణ. పోయినా కదా.
తులసిది అట్లా వస్తే కూడా ఇవి మొత్తం చంద్రుడు అట్లా మూడు కలిసి వస్తుంది. ఇగో ఇక్కడ చంద్రుడు వస్తుంది, అక్కడ చుక్క చూపి నక్షత్రం